ఎంబీఏ చదువుకున్న విద్యావంతుని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వైసీపీకి అనుకూలంగా ఉన్నాడని 85 రోజుల పాటు జైల్లో ఉంచారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తిని వజ్రాల తారక ప్రతాప్ రెడ్డి అని అక్రమ కేసు మోపారని అంబటి ఆరోపించారు. పంటలకు యూరియా ఎక్కువ వేయొద్దని చంద్రబాబు మాట్లాడిన వీడియోను పోస్ట్ చేయడం తప్ప అని ప్రశ్నించారు. అక్రమ కేసులకు వెనకాడే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు అన్నారు. ఇవాళకి 85 రోజులు అన్నారు. 85 రోజుల తర్వాత వజ్రాల తారక్ ప్రతాప్ రెడ్డి గుంటూరు వాస్తవ్యుడు, ఎంబీఏ చదువుకున్నటువంటి విద్యావంతుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడనేటువంటి కక్షతో ఎవరో పోస్ట్ పెడితే ఆ పోస్ట్ పెట్టిన అతన్ని ఈయన దాచాడని ఈయన మీద నేరం. ఆ నేరం మీద అరెస్ట్ చేశారు. ఇవాళకి 85 రోజులు. ఇన్వెస్టిగేషన్లో ఇతని మీద కొన్ని బలవంతంగా చెప్పి రాంచుకున్నారు. ఏంటంటే ఎవరో హీరోయిన్ని, చాలా విచిత్రమైన కేసు చూశారో లేదో, ఎవరో హీరోయిన్ని న్యూడ్తో ఫోటోలు చేసి మార్ఫింగ్ చేసి ఆమెను బెదిరించి డబ్బులు తీసుకునే కార్యక్రమంలో ఇతను ఇన్వాల్వ్ అయ్యాడని ఎంబీఏ చదువుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వజ్రాల తారక్ ప్రతాప్ రెడ్డి అనే ఒక విద్యావంతుణ్ణి ఎలా కేసు పెట్టాలో తెలియక ఇలా కేసు పెట్టి 85 రోజులు కోర్టులో, 85 రోజులు జైల్లో పెట్టారు, సబ్ జైల్లో. హైకోర్టు డిస్మిస్ చేసింది, జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. చివరికి సుప్రీం కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.